అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కు స్వాగతం. తులారాశి వారికి 2026 ఆగస్టు 19 బుధవారం, ఆగస్టు 20 గురువారం, ఆగస్టు 21 శుక్రవారం, ఆగస్టు 22 శనివారం ఈ 4 రోజుల రాశిఫలాలను ఈ వీడియోలో చాలా లోతుగా, నిజాయితీగా వివరించబోతున్నాం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలకు ఎప్పుడు ఉపశమనం లభిస్తుంది? కుటుంబంలో వచ్చే మార్పులు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం మరియు వ్యాపారం, ప్రేమ మరియు వివాహ విషయాలు, సమాజంలో మీ గౌరవం, మీకు ఎదురయ్యే ఆటుపోట్లు, అలాగే భగవంతుడి కృపతో మీ జీవితంలో రాబోయే మంచి మార్పులు గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. తులారాశివారికి ఈ 4 రోజులు సాధారణమైన రోజులు మాత్రమే కావు. కొన్ని విషయాల్లో సహనం అవసరం కావచ్చు, మరికొన్ని విషయాల్లో మీరు ఊహించని విధంగా మంచి పరిణామాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని బాధపడుతున్నట్లయితే, ఈ సమయంలో దైవానుగ్రహంతో పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో తులారాశివారికి ప్రత్యేకమైన పరిహారం, అలాగే భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఒక శక్తివంతమైన మంత్రాన్ని కూడా తెలియజేస్తాం. ఒక చిన్న మనస్ఫూర్తి మాట. మీరు మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ వీడియోలను చూస్తున్నారు, మాకు మీ ప్రేమను అందిస్తున్నారు. కానీ వీడియో చూస్తున్న చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీకోసం, మీలాంటి రాశిఫలాలను నమ్మి చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ఎంతో కష్టపడి ఈ వీడియోలను అందిస్తున్నాం. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. అలాగే శివుడిపై మీకు నమ్మకం ఉంటే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఆ ఒక్క మంత్రం మీ భక్తికి ఒక గుర్తుగా ఉంటుంది. వీడియోను చివరి వరకు చూస్తున్న మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి ఆలస్యం చేయకుండా తులారాశివారికి 2026 ఆగస్టు 19 నుంచి ఆగస్టు 22 వరకు ఈ 4 రోజులలో జరగబోయే పూర్తి రాశిఫలాలను తెలుసుకుందాం. తులారాశివారు, మీరు గతంలో అనుభవించిన కొన్ని కష్టాలను బయటకు చెప్పకపోయినా మీ మనసుకు మాత్రం అన్నీ తెలుసు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా, ఒంటరిగా ఉన్నప్పుడు మీకు మీరే ఎన్నో ప్రశ్నలు వేసుకున్న సందర్భాలు ఉండవచ్చు. నేను ఎవరికీ చెడు చేయలేదు, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు అనే ఆలోచన కూడా వచ్చి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన సహాయాన్ని కొందరు మరిచిపోయి ఉండవచ్చు. మీరు ఒకరి కోసం నిలబడితే అవసరం వచ్చినప్పుడు అదే వ్యక్తి మీకు దూరంగా వెళ్ళి ఉండవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మాటల వల్ల బాధపడి ఉండవచ్చు. మీలో ఉన్న మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి ఉండవచ్చు. కాని ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం అవసరం లేదు. మీ మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా ఒక బాధ్యత. ఆగస్టు 19 నుంచి 22 మధ్య తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మాటకు ముందు ఆలోచించడం మంచిది. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించండి. మీ సహనం ఇప్పుడు పరీక్షించబడుతున్నట్లుగా అనిపించినా అదే సహనం రేపు మీ బలంగా మారుతుంది. తులారాశివారికి గతంలో ఒక సందర్భంలో మీ గురించి తప్పుగా మాట్లాడినవారు ఉండవచ్చు. మీ వెనుక విమర్శలు చేసినవారు ఉండవచ్చు. మీరు చేయని తప్పుకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఉండవచ్చు. ఇలాంటి సంఘటనలు మనసులో చాలా కాలం మిగిలిపోతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి అవమానానికి వెంటనే సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కాలమే మనిషి గురించి నిజాన్ని బయటపెడుతుంది. ఈ 4 రోజుల్లో మీపై వచ్చే చిన్న విమర్శలను పెద్ద సమస్యగా మార్చకండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ముందు లేదా బంధువుల మధ్య కోపంతో మాట్లాడటం తగ్గించండి. మీ గౌరవం మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా ఎదుటివారు మీ విలువను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారికి మీరు మాటలతో కాకుండా మీ ఎదుగుదలతో సమాధానమివ్వాల్సిన సమయం దగ్గరపడుతోంది అనే ఆధ్యాత్మిక సూచనగా ఈ కాలాన్ని చూడవచ్చు. తులారాశివారికి కుటుంబం అంటే చాలా ముఖ్యమైనది. అందుకే ఇంట్లో చిన్న సమస్య వచ్చినా మీరు ఎక్కువగా బాధపడతారు.
భార్యాభర్తల మధ్య చిన్న మాట పట్టింపుగా మారడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి లేదా డబ్బు విషయంలో అభిప్రాయ భేదాలు, తల్లిదండ్రుల విషయంలో బాధ్యతలపై చర్చలు, పిల్లల ప్రవర్తన గురించి ఆందోళన, ఇలాంటి విషయాలు ఈ కాలంలో కనిపించవచ్చు. అయితే ప్రతి సమస్యను అదే రోజున పరిష్కరించాలనే ప్రయత్నం చేయకండి. ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు మౌనంగా ఉండడం కొన్నిసార్లు గొప్ప పరిష్కారం కావచ్చు. ఇంట్లో మీ మాట వినిపించాలంటే ముందుగా ఎదుటివారి మాట వినండి. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవాన్ని కాపాడండి. మీ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న ఒక అపార్థం నెమ్మదిగా తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు మళ్లీ మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. తులారాశివారికి డబ్బు విషయంలో గత కొంతకాలంగా ఒత్తిడి ఉండవచ్చు. సంపాదన ఉన్నా చేతిలో నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, అప్పులు తీర్చాల్సి రావడం, కుటుంబ అవసరాలకు ఎక్కువగా డబ్బు వెచ్చించాల్సి రావడం వంటి పరిస్థితులు ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ఎవరైనా చెప్పారని వెంటనే పెట్టుబడి పెట్టడం, త్వరగా డబ్బు వస్తుందని తెలియని మార్గాల్లో డబ్బు పెట్టడం, అప్పు తీసుకుని మరొక అప్పు తీర్చడం వంటి నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. డబ్బు విషయంలో భావోద్వేగం కన్నా లెక్క ముఖ్యం. మీకు రావలసిన డబ్బు ఆలస్యం కావచ్చు, కానీ పూర్తిగా పోయిందని అనుకోవద్దు. సరైన వ్యక్తులను సంప్రదించి పత్రాలు మరియు లావాదేవీలను సక్రమంగా ఉంచుకుంటే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. తులారాశివారు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కనిపించే కొన్ని చిన్న మార్పులను నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చడు. చిన్న చిన్న సంకేతాల ద్వారా మనలో ఆశను పెంచుతాడు. మొదట మనసుకు శాంతి వస్తుంది. తరువాత చిన్న ఆనందాలు కనిపిస్తాయి. తరువాత సరైన సమయంలో సరైన వ్యక్తి సహాయం చేస్తాడు. తరువాత మనల్ని బాధించిన పరిస్థితులు మారడం మొదలవుతుంది. చివరికి మనం ఎదురుచూసిన మంచి కాలానికి తలుపులు తెరుచుకుంటాయి. ఇవే తులారాశివారికి ఈ కాలంలో చెప్పబోయే దైవం పంపే 5 సంకేతాలు. మొదటి సంకేతం బయట ప్రపంచంలో కనిపించదు. అది మీ మనసులో మొదలవుతుంది. ఇప్పటివరకు ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించినా అకస్మాత్తుగా అదే విషయంపై మీలో ఒక ప్రశాంతత రావడం మొదలవుతుంది. ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడు అనే భావన మీలో పెరుగుతుంది. శివుణ్ణి, పార్వతీ అమ్మవారిని లేదా మీరు నమ్మే దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించాలని అనిపించవచ్చు. ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక మార్పుగా భావించవచ్చు. ఎందుకంటే పరిస్థితి మారకముందే మనసు మారుతుంది. మనసు బలపడిన తర్వాతే మనిషి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని పొందుతాడు. ఈ 4 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ అని జపించండి. రెండవ సంకేతం చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మంచి వార్త వినవచ్చు, చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీతో మాట్లాడవచ్చు, ఇంట్లో చిన్న శుభకార్యం గురించి చర్చ మొదలవ్వచ్చు, పిల్లల నుంచి ఆనందకరమైన విషయం వినవచ్చు. ఇవి చిన్న విషయాలుగా కనిపించినా మీ మనస్సులో చాలా పెద్ద ఆనందాన్ని కలిగించవచ్చు. దైవం మన జీవితంలోకి ఆనందాన్ని పంపేటప్పుడు అది ఎప్పుడూ పెద్ద సంఘటన రూపంలో రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిరునవ్వు కూడా ఒక సంకేతమే. ఒక మంచి మాట కూడా ఒక వరమే. ఒక అనుకోని సంతోషం కూడా ఒక దైవ సందేశమే. తులారాశివారు మీరు ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇది ఎలా పరిష్కారమవుతుంది అని అనుకున్న సమయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఉద్యోగ రంగానికి చెందిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి కావచ్చు. అనుకోని సహాయం వచ్చినప్పుడు దాన్ని తక్కువగా అంచనా వేయకండి. అయితే సహాయం పేరుతో ఎవరిమీదైనా పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్తగా ఉండాలి. మీకు నిజంగా ఉపయోగపడే వ్యక్తిని, మీ బలహీనతను ఉపయోగించుకునే వ్యక్తిని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ కాలంలో దేవుడు పంపిన సహాయం అనిపించినా వివేకంతో నిర్ణయం తీసుకోవడం మీ బాధ్యత. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని కదలవచ్చు. మీరు ఎదురుచూస్తున్న సమాధానం రావచ్చు. ఒక సమస్యకు పరిష్కారం కనిపించవచ్చు. కుటుంబంలో ఉన్న అపార్థం తగ్గవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గవచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్ రావచ్చు. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత పెరగవచ్చు. ఇవన్నీ భవిష్యత్తులో మెరుగైన కాలానికి పునాది కావచ్చు. అందుకే తులారాశివారు చిన్న అవకాశాలను చిన్నవిగా చూడకండి. తులారాశివారికి సాధారణంగా సమతుల్యత, అందం, సంబంధాలను కాపాడుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కాని
కొన్నిసార్లు అందర్నీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మీరు మీ మనసును మీరు బాధపెట్టుకుంటారు. మీ మంచి లక్షణం, మీరు సంబంధాలను విలువైనవిగా చూస్తారు. మీ బలహీనత, కొన్నిసార్లు ఎదుటివారేమనుకుంటారో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చని విషయాన్ని కూడా పర్లేదు అని వదిలేస్తూ ఉండవచ్చు. కాని అదే విషయం ఒకరోజు పెద్ద బాధగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిగత జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఇతరుల అభిప్రాయం కంటే మీ అంతరంగ శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. అయితే స్వార్థం కాదు, సమతుల్యత కావాలి. మీ మంచితనం అలాగే ఉండాలి. కాని మీ మంచితనాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా హద్దులు పెట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ కాలంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రియమైన వ్యక్తి మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, మెసేజ్కు ఆలస్యంగా స్పందించడం, చిన్న విషయంపై అనుమానం రావడం, గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ గుర్తుచేసుకోవడం వంటి కారణాలతో మనసులో కలత రావచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రేమలో అనుమానం పెరిగితే ప్రేమ కంటే భయం ఎక్కువవుతుంది. కాబట్టి ఊహల ఆధారంగా నిర్ణయం తీసుకోకండి. మీకు బాధ కలిగిన విషయాన్ని ప్రశాంతంగా చెప్పండి. నువ్విలా చేశావు అని నిందించకుండా నాకు ఇలా అనిపించింది అని చెప్పడం మంచిది. నిజమైన సంబంధంలో సంభాషణే ప్రధాన పరిష్కారం. విడిపోయిన ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకురావచ్చు. కాని గతం తిరిగి వస్తుందా లేదా అనే విషయంలో తొందరపడి ఆశలు పెట్టుకోవద్దు. మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళండి. వివాహిత తులారాశివారికి ఈ 4 రోజుల్లో ఇంటి బాధ్యతలు, డబ్బు, పిల్లలు, బంధువుల విషయాలు కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు రావచ్చు. ఒకరు మాట్లాడాలనుకున్నప్పుడు మరొకరు మౌనంగా ఉండడం సమస్యను పెంచుతుంది. అందుకే రాత్రి కోపంతో చర్చలు చేయడం కంటే ప్రశాంతమైన సమయంలో మాట్లాడండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం పెరగకుండా జాగ్రత్తపడండి. ప్రతి కుటుంబ సమస్యను బంధువులందరికీ చెప్పడం అవసరం లేదు. మీ ఇద్దరి మధ్య పరిష్కరించుకోగల సమస్యను మీ ఇద్దరూ పరిష్కరించుకోవడం మంచిది. పెళ్లికోసం ఎదురుచూస్తున్న వారిక్కూడా సంబంధాల విషయంలో కొత్త చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే కుటుంబ నేపథ్యం, వ్యక్తిత్వం, విలువలు, బాధ్యతాభావం వంటి విషయాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. తులారాశి కుటుంబాల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ఈ కాలంలో వారి పట్ల కుటుంబ సభ్యులు మరింత శ్రద్ధ చూపాలి. గర్భధారణకు సంబంధించిన విషయాల్లో రాశిఫలాల కంటే వైద్యుల సలహానే ప్రధానమైనది. సాధారణ జ్యోతిష్య సూచనలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా తీసుకోకండి. ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆమెకు ప్రశాంతమైన వాతావరణం కల్పించండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, భయం కలిగించే మాటలు, అధిక ఒత్తిడి తగ్గించడం మంచిది. ఇంటి పెద్దలు ఆమెకు ధైర్యం చెప్పాలి. అన్నీ బాగానే జరుగుతాయి అనే ప్రేమతో కూడిన మాట కూడా ఒక పెద్ద బలం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఆలస్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించడం అత్యంత ముఖ్యమైన విషయం. విద్యార్థులైన తులారాశివారికి ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. చదవాల్సిన సమయంలో మొబైల్, సోషల్ మీడియా, ఇతరుల సమస్యలు, ప్రేమ సంబంధ ఆలోచనలు వంటివాటి వల్ల దృష్టి చెదరకుండా చూసుకోవాలి. గతంలో చదువు విషయంలో వెనకబడి ఉంటే నేను చెయ్యలేను అనే భావనను వదిలేయండి. ఒకరోజులో పెద్ద మార్పు రాదు, కాని ప్రతిరోజూ కొంత సమయం క్రమశిక్షణతో చదివితే ఫలితం తప్పకుండా మెరుగుపడుతుంది. పరీక్షలు రాసే విద్యార్థులు చివరి సమయంలో భయపడకుండా పునరావితానికి ప్రాధాన్యమివ్వాలి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం లేదా ఒక మంచి మార్గదర్శకుడు లభించవచ్చు. గ్రహాల ఫలితాల విషయానికి వస్తే వ్యక్తిగత జాతకం లేకుండా ఖచ్చితమైన గ్రహస్థితి నిర్ణయం చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఈ ఫలితాలను తులారాశికి సంబంధించిన సాధారణ ఆధ్యాత్మిక జ్యోతిష్య మార్గదర్శకంగా తీసుకోవాలి. ఉద్యోగం చేస్తున్న తులారాశివారికి పని ఒత్తిడి పెరగవచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు ఆలస్యమవుతున్నట్లు అనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. మీపై ఉన్నతాధికారుల అంచనాలు పెరగవచ్చు. ఇలాంటి సమయంలో కోపంతో ఉద్యోగాన్ని వదిలేయాలనే నిర్ణయం తీసుకోకండి. ముందుగా ప్రత్యామ్నాయం ఉందా లేదా చూడండి. ఆఫీస్లో మీ వ్యక్తిగత సమస్యలను అందరితో పంచుకోకండి. మీ పనిని రికార్డు చేసుకోవడం, ముఖ్యమైన మెయిల్స్ను భద్రపరచడం, గడువులను పాటించడం మీకు ఉపయోగపడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అవకాశం కనిపించినప్పుడు దాన్ని పూర్తిగా పరిశీలించండి. ఒక అవకాశం ఆలస్యమైతే మరో మార్గం రావచ్చు. వ్యాపారం చేస్తున్న తులారాశివారు ఈ 4 రోజుల్లో కస్టమర్లతో సంబంధాలను బలపరచాలి. పాత కస్టమర్లను నిర్లక్ష్యం చేయకండి.
చిన్న ఆర్డర్ కూడా భవిష్యత్తులో పెద్ద వ్యాపారానికి దారితీయవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లెక్కలు స్పష్టంగా ఉంచండి. మాటమీద ఆధారపడకుండా అవసరమైన విషయాలను రాతపూర్వకంగా ఉంచడం మంచిది. ధనవృద్ధి కోసం మొదటి పరిహారం దేవుడి దగ్గర ప్రార్థన మాత్రమే కాదు, డబ్బును గౌరవించడం, ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం, అప్పులను క్రమంగా తగ్గించడం కూడా. డబ్బు రావాలి అని కోరుకునే ముందు వచ్చిన డబ్బు నిలవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. అనవసరమైన వస్తువుల కొనుగోలు తగ్గించండి. ఎవరైనా త్వరగా రెట్టింపు డబ్బు వస్తుంది అని చెబితే పూర్తిగా పరిశీలించకుండా పెట్టుబడి పెట్టకండి. టాపిక్ 18. భగవంతుడి కరుణతో కొత్త జీవిత మార్పు. తులారాశివారు, మీరు గతంలో కోల్పోయింది కేవలం డబ్బు లేదా అవకాశాలు కాదు. కొన్నిసార్లు మనిషి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. తనమీద తనకే నమ్మకం తగ్గుతుంది. నాకేమీ కలిసి రావడం లేదు అనే ఆలోచన పెరుగుతుంది. అక్కడే దైవకృప అవసరం. దేవుడు ముందుగా బయట పరిస్థితిని మార్చకపోయినా మనలోని భయాన్ని తొలగించే శక్తినిస్తాడు. మీరు మళ్లీ ప్రయత్నించాలి, మళ్లీ లేవాలి, మళ్లీ నవ్వాలి. మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఎదుర్కొన్న అవమానం మీ విలువను నిర్ణయించదు. మీ దగ్గర ప్రస్తుతం ఎంత డబ్బుందో అది మీ జీవిత సామర్థ్యాన్ని నిర్ణయించదు. మీ మనసులో ఉన్న ధైర్యం, మీ కష్టపడే స్వభావం, మీపై మీకున్న నమ్మకం, ఇవే మీ భవిష్యత్తుకు అసలు బలం. ఈ 4 రోజులు ఆ అంతర్గత మార్పుకు ఒక ప్రారంభ దశగా భావించండి. తులారాశివారికి రాబోయే కాలంలో జీవితాన్ని ఒకే విధంగా చూడకండి. ఇప్పటి కష్టం రేపటి అనుభవంగా మారుతుంది. ఇప్పటి కన్నీరు రేపటి బలంగా మారుతుంది. ఇప్పటి అవమానం రేపటి గౌరవానికి కారణం కావచ్చు. మీరు కోల్పోయిన ఒక అవకాశం మిమ్మల్ని మరొక మంచి అవకాశానికి తీసుకెళ్లవచ్చు. కుటుంబంలో ప్రశాంతత కోసం మీరు చేసే చిన్న ప్రయత్నం భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ధనం విషయంలో క్రమశిక్షణ పాటిస్తే నెమ్మదిగా ఆర్థిక స్థిరత్వం పెరగవచ్చు. ఉద్యోగంలో ఓపికతో పనిచేస్తే మీ సామర్థ్యం గుర్తించబడవచ్చు. ప్రేమలో నిజాయితీగా ఉంటే సంబంధం మరింత బలపడవచ్చు. ముఖ్యంగా మీ మనస్సులో ఇక నా జీవితం మారదు అనే మాటకు చోటివ్వకండి. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒక తలుపు మూసుకుపోయినప్పుడు మరొక తలుపు తెరుచుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు తులారాశివారు ఈ 4 రోజుల్లో పాటించగల కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలను తెలుసుకుందాం. మొదటిగా, ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి శుభ్రమైన మనస్సుతో శివుణ్ణి స్మరించండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు ప్రశాంతంగా జపించండి. సోమవారం లేదా మీకు అనుకూలమైన రోజున శివాలయ దర్శనం చేసుకోవచ్చు. పార్వతీ అమ్మవారిని భక్తితో ప్రార్థించండి. ఇంట్లో భార్యాభర్తల మధ్య శాంతి కావాలనుకునేవారు కోపాన్ని తగ్గించి ఒకరినొకరు గౌరవిస్తూ మాట్లాడండి. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఖర్చులను రాసుకుని అవసరమైనవి, అవసరం లేనివి వేరుచెయ్యండి. విద్యార్థులు ప్రతిరోజూ చదువు ప్రారంభించే ముందు కొద్దిసేపు దేవుణ్ణి స్మరించండి. ఉద్యోగులు తమ పనిని నిజాయితీగా చెయ్యండి. కుటుంబంలో పెద్దలకు గౌరవమివ్వండి. మీకు సాధ్యమైనంతవరకు అవసరమైన వారికి అన్నదానం లేదా సహాయం చెయ్యండి. అయితే మీ సామర్థ్యానికి మించి అప్పుచేసి దానం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చివరిగా పార్వతీదేవి మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం పార్వత్యై నమః. ఈ మంత్రాన్ని ప్రశాంతమైన మనస్సుతో జపించండి. మంత్రం అంటే కేవలం కోరికలు నెరవేర్చే సాధనం అని కాకుండా మనస్సును ఒకచోట నిలిపే ఆధ్యాత్మిక సాధనగా భావించండి. తులారాశివారు, మీరు ఎంతకాలంగా కష్టపడినా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా లేరు. మీ బాధను మీరు చెప్పకపోయినా మీ మనస్సుకు దైవం సాక్షి. మీరు పడిన కన్నీటికి విలువ ఉంది. మీరు చేసిన మంచికి విలువ ఉంది. మీరు ఎదుర్కొన్న అవమానాలకు కూడా ఒక ముగింపు ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి చిన్న మంచి సంకేతాన్ని గమనించండి. మొదటి సంకేతం మీ మనస్సులో శాంతి రావడం. రెండవ సంకేతం చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలోకి రావడం. మూడవ సంకేతం అనుకోని సమయంలో సహాయం అందడం. నాలుగవ సంకేతం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం. ఐదవ సంకేతం మీ జీవితంలో ఒక మంచి కాలానికి పునాది పడడం. ఈ 5 సంకేతాలను గమనించండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. దైవంపై విశ్వాసం పెట్టుకోండి. కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే ప్రార్థన మనస్సుకు బలం ఇస్తుంది, ప్రయత్నం జీవితానికి మార్గం చూపిస్తుంది. తులారాశివారు, మీ జీవితంలో మంచి రోజులు రావాలని, మీ ఇంట్లో సుఖశాంతులు నిండాలని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగాలని, ఆర్థిక ఇబ్బందులు తగ్గాలని, విద్యార్థులకు విద్యలో మంచి ఫలితాలు రావాలని, ఉద్యోగులకు అభివృద్ధి కలగాలని,
వ్యాపారులకు ధనవృద్ధి కలగాలని, ప్రేమ మరియు వివాహ జీవితంలో సమస్యలు తొలగి పరస్పర అవగాహన పెరగాలని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు వీడియో చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహం. మీకు శివుడిపై నమ్మకం ఉంటే కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. పార్వతీ పరమేశ్వరుల కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ. ఓం పార్వత్యై నమః. సర్వే జనాః సుఖినో భవంతు.